సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికార పక్షం కౌంటర్లతో సభ వాడివేడిగా సాగింది. అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. రాజ్యసభలోనూ దీనిపై చర్చ కోసం 8 గంటలు కేటాయించారు. అవసరమైతే సమయాన్ని పెంచనున్నారు. అనంతరం ఓటింగ్ చేపడతారు. అయితే రాజ్యసభలో సైతం అధికార ఎన్డీఏ కూటమికి స్వల్ప ఆధిక్యం ఉండటంతో బిల్లు గట్టెక్కడం లాంఛనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వక్ఫ్ సవరణ చట్టం పైన రాజ్యసభలో కూడా సుదీర్ఘ చర్చ జరుగుతుంది. నిన్న లోక్సభలో 14 గంటల చర్చ అనంతరం ఓటింగ్ లో లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ మధ్యాహ్నం 12 గంటలకి రాజ్యసభలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభలో కూడా ఈ బిల్లుపై చర్చకు 8 గంటల సమయాన్ని కేటాయించారు. అయితే ఈ అర్ధరాత్రి వరకు కూడా చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభలో ఏ విధంగా అయితే పూర్తి సంఖ్యాబలంతో ఎన్డీఏకి ఉన్న సంఖ్యాబలంతో ఆమోదం పొందిందో రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏకి 120 నుంచి 128 మంది ఈ బిల్లుకు మద్దతు ఇస్తారని చెప్పి తెలుస్తోంది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం ఉంటుంది. అయితే కావలసిన సంఖ్యాబలం ఉండడంతో ఖచ్చితంగా ఇక్కడ రాజ్యసభలో కూడా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందుతున్నదన్న ధీమాతో ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రధానంగా వక్ఫ్ పాలనను మెరుగుపరిచేందుకు ఈ చట్టం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే మైనార్టీ హక్కులను, ముస్లింల హక్కులను కాలరాసేందుకే ఈ చట్టం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారంటూ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఈ వక్ఫ్ సవరణ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభలో వ్యతిరేకించినప్పటికీ ఇటు కావాల్సిన సంఖ్యాబలం ఉండడంతో అక్కడ ఆమోదం పొందడం జరిగింది. ఇక రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టరూపం దాల్చబోతోంది. అనంతరం ముఖ్యంగా అయినప్పటికీ కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో కోర్టులో కూడా ఈ వక్ఫ్ సవరణ చట్టం 1995 చట్టానికి 40 సవరణలు చేస్తూ కీలకమైన అంశాలని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం వక్ఫ్ బోర్డులో, అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు, అలాగే ట్రిబ్యునల్లో కూడా కొన్ని కీలక మార్పులు, సవరణలు చేస్తూ జేపీసీ కూడా సవరణలకు ఆమోదించడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు జేపీసీకి ఇచ్చిన సూచనలు పట్టించుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా వాడివేడిగా సభ్యులు తమ అభ్యంతరాలు చెప్పినప్పటికీ వారికి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ బిల్లును అయితే ఆమోదింపజేస్తూ ఇది ఒక మైనార్టీ వ్యవహారాల విషయంలో కీలక ముందడుగు. ముఖ్యంగా మైనార్టీలో ఉన్న పేదలకి, ముస్లిం పేదలకి దీనివల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పారదర్శకత పెరుగుతుంది, భూముల వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పి కేంద్రం ఇది మంచి చట్టంగా దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి. సో రాజ్యసభలో కూడా ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలు అలాగే ఎంపీలు ఈ చర్చలో పాల్గొంటున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చ సాగబోతుంది. అనంతరం ఓటింగ్, అలాగే ముఖ్యంగా రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లు వెళ్లబోతోంది. Thank you, Gopi, for the updates.